Greetings everyone. Today we have to discuss the topic name is pair of straight lines. సరళరేఖ యుగ్మాల గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సరళరేఖ యుగ్మాలకు సంబంధించి మనం ఫైనల్ ఎక్సర్సైజ్ 4C గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. టోటల్గా బ్లూ ప్రింట్లో కనుక చూసుకున్నట్లయితే సరళరేఖ యుగ్మాల నుంచి మనకు 2 7 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మొదటి 7 మార్కుల క్వశ్చన్ అనేది 4A 4B ఎక్సర్సైజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. రెండో 7 మార్క్ క్వశ్చన్ అనేది 4C ఎక్సర్సైజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే 4C ఎక్సర్సైజ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ 4C ఎక్సర్సైజ్లో మనకు 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఆ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ మీద వినండి. మీ అందరికీ అర్థమయ్యేటట్టు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ప్రాబ్లం చదువుతాను చూడండి. షో దట్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్ x square minus xy plus y square plus 3x plus 3y minus 2 is equal 0 and the straight line x minus y minus root 2 is equal 0 are mutually perpendicular అన్నమాట. తెలుగు మీడియం స్టూడెంట్ల కోసం ఒకసారి చెప్తాను చూడండి. x minus y minus root 2 is equal 0 అనే సరళ రేఖ x square minus xy plus y square plus 3x plus 3y minus 2 is equal 0 అనే వక్రాన్ని మూల బిందువుకు కలిపితే వచ్చే సరళ రేఖలు అనేవి పరస్పరం లంబంగా ఉంటాయని చూపించండి. అది తెలుగు మీడియం స్టూడెంట్ కోసం. సో ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలి దీన్ని అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్ళినట్లయితే గివెన్ దట్ తెలుగు మీడియం స్టూడెంట్లు అయితే దత్తాంశం ప్రకారం లేదా దత్త వక్రరేఖను రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ xy plus y square plus 3x plus 3y minus 2 is equal to 0. దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గివెన్ లైన్ అని రాసుకోండి. గివెన్ లైన్ తెలుగు మీడియం స్టూడెంట్ అయితే దత్త సరళ రేఖను రాసుకోండి. గివెన్ లైన్ ఏంటది? x మైనస్ y మైనస్ రూట్ 2 is equal to 0 అన్నమాట. దీనికి ఈక్వేషన్ 2 ఇవ్వండి. దీన్ని మన కన్వీనియంట్ కోసం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. కన్వీనియంట్ కోసం ఏ విధంగా రాస్తానో ఒకసారి చూడండి. ఇది కనుక రాయగలిగినట్లయితే మనకి ఈజీ వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు రూట్ 2 అనమాట. ఎందుకంటే ఈ మైనస్ రూట్ 2 ఇటువైపు వెళ్ళినట్లయితే ప్లస్ రూట్ 2 అవుతుంది అనమాట. దీన్ని ఇంకా కన్వీనియంట్గా మనకు అనుకూలంగా ఉండేటట్టు ఏ విధంగా రాస్తామంటే ఇరువైపులో కూడా బోత్ సైడ్స్ రూట్ 2తో డివైడ్ చేస్తాం అనమాట. రూట్ 2తో డివైడ్ చేసినట్లయితే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 బై రూట్ 2 అంటే ఎంత అంటే 1 అవుతుంది అన్నమాట. 1. సో ఇది 2 అనుకున్నట్లయితే దీనికి 2 డాష్ అనమాట. ఎందుకంటే దీని యొక్క మాడిఫికేషన్ ఫార్మే ఇదనమాట. అందుకోసమనే 2 డాష్ ఇవ్వడం జరిగింది. ఇది స్పెసిఫిక్ ఒక ఈక్వేషన్ కాదన్నమాట. దీని యొక్క రూపాంతరం అన్నమాట, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇదన్నమాట. అందుకోసమనే 2 డాష్ ఇవ్వడం జరిగింది అనమాట. అదే వేరే ఈక్వేషన్ అయితే 3 ఇచ్చేవాళ్ళము. దీని యొక్క రూపాంతరం ఇది కాబట్టి దీనికి 2 డాష్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ చిన్న లైన్ రాసినట్లయితే మనకి లెక్క ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఏంటంటే ఈక్వేషన్ 1 హోమోజైనిజింగ్ విత్ 2 డాష్. తెలుగు మీడియం స్టూడెంట్ల కోసం చెప్తాను చూడండి. సమీకరణం 2 డాష్తో సమఘాతీయ పరచగా. తెలుగు మీడియం స్టూడెంట్లు రాసుకోండి. సమీకరణం 2 డాష్తో సమఘాతీయ పరచగా అనే స్టేట్మెంట్ రాసి మనం ఏం చేస్తామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ వినండి. ఇది ఏ విధంగా హోమోజైనైజ్ చేస్తాం అంటే ఏ విధంగా సమఘాతీయ పరచం అనేది రాస్తాం చూడండి ఒకసారి. ఇచ్చిన కర్వ్ అలా రాస్తూ ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. ఇక్కడ మాత్రం 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది అనమాట. సో 1 ఉన్న దగ్గర మాత్రం 1తో మల్టిప్లై చేయాలి, 0 ఉన్న దగ్గర మాత్రం 1 స్క్వేర్తో మల్టిప్లై చేయాలన్నమాట. అదే దీని యొక్క మెలిక అనమాట. చూడండి ఒకసారి.
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ 3x ఉందన్నమాట. 3x ఉన్నప్పుడు ఏం చెప్పాను, పవర్ 1 ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేయాలి నేను చెప్పాను. 3x ఇంటూ 1 ప్లస్ 3y ఇంటూ వై పవర్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి 3y ఇంటూ 1 అని రాసుకుంటాం అనమాట. అదేవిధంగా -2 ఇంటూ ఇక్కడ ఏమీ లేదంటే పవర్ 0 ఉందన్నమాట. పవర్ 0 ఉందంటే ఏమని చెప్పాను, 1 స్క్వేర్తో రాసుకోవాలని చెప్పాను అనమాట. ఇది కనుక రాసినట్లయితే మనకు ఆల్మోస్ట్ లెక్క కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఒకసారి చూడండి ఏ విధంగా చెప్పాను. ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. ఎక్స్కి పవర్ 1 ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేసాం. వై పవర్లో 1 ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేసాం. 2 ఇంటూ సంథింగ్ 0 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 0 ఆర్ వై పవర్ 0 ఉంది కాబట్టి 1 స్క్వేర్తో మల్టిప్లై చేసాం. దీన్నే సమఘాతీకరించడం అంటాం అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఈ ఈక్వేషన్ డ్యామేజ్ అవ్వకూడదు. ఎందుకంటే చూడండి ఒకసారి, 3x ఇంటూ 1 ఏమవుతుంది, 3x అవుతుంది. 3y ఇంటూ 1 ఏమవుతుంది, 3y అవుతుంది. 2 ఇంటూ 1 స్క్వేర్ ఏమవుతుంది, 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 2 ఇంటూ 1 2 అవుతుంది. సో ఇదనమాట మనం సమఘాతీకరించడం వల్ల అంతకు ముందు ఉన్న ఈక్వేషన్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు అనమాట. డ్యామేజ్ అవ్వకుండానే దాన్ని సమఘాతీకరించడం చేయాలన్నమాట. సో ఈ విధంగా సమఘాతీకరించడం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1కి బదులుగా చూడండి ఏముంది ఇక్కడ, x మైనస్ వై బై √2 ఉందన్నమాట. దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. చూడండి దాన్ని ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తాం ఇప్పుడు చెప్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 1 బదులు ఎంత అని చెప్పాము, x మైనస్ వై హోల్ డివైడెడ్ బై √2 అనమాట. x మైనస్ వై బై √2. అదేవిధంగా 3y ప్లస్ 3y ఇంటూ 1 అంటే ఎంత చెప్పాను, x మైనస్ వై బై √2 అనమాట. x మైనస్ వై బై √2 అనమాట. -2 ఇంటూ 1 స్క్వేర్ ఉంది. 1 స్క్వేర్ అంటే ఏమవుతుంది, x మైనస్ వై బై √2 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్వేర్ √2 స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోయినట్లయితే టోటల్గా చూసుకున్నట్లయితే √2 అనేది ఎల్సిఎం అవుతుంది అనమాట. √2 ఎల్సిఎం అవుతుంది కాబట్టి మనం టోటల్గా ఎల్సిఎం తీయాల్సి ఉంటుంది అనమాట. ఎల్సిఎం తీసినట్లయితే √2 ఎల్సిఎం వచ్చింది కాబట్టి √2 లేని దగ్గర √2తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి ఒకసారి, ఇక్కడ √2 లేదు కాబట్టి √2x స్క్వేర్ మైనస్ √2xy ప్లస్ √2y స్క్వేర్. ఇక్కడ √2 ఉంది కాబట్టి √2తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. కానీ 3xతో ఈ ఈక్వేషన్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ మైనస్ 3x ఇంటూ వై మైనస్ 3xy. ఇక్కడ √2 ఉంది కాబట్టి √2తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. కానీ 3yని x మైనస్ వైతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ 3xy మైనస్ 3y స్క్వేర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది స్క్వేర్కి రూట్కి పోతుందని 2కి 2కి పోతుందని చెప్పాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏమో లేదు కాబట్టి ఇక్కడ √2తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. √2తో ఇదంతా ఏమవుతుంది, x మైనస్ వై హోల్ స్క్వేర్ కదా, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy అనమాట. దాన్ని √2తో మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఆఫ్ √2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy అనమాట. ఈజ్ ఈక్వల్ టు 0 హోల్ డివైడెడ్ బై √2 అనమాట. ఇది చూడండి, ఇది ఎలా చేస్తారని కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy సబ్స్టిట్యూట్ చేశాను అంతే. చూసుకున్నట్లయితే టోటల్ ఎల్సిఎం ఎంత వచ్చింది, √2 వచ్చింది అనమాట. √2 డివైడ్ అవుతుంది, ఇటువైపు వస్తే మల్టిపుల్ అవుతుంది కాబట్టి √2 ఇంటూ 0 ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్లో ఈ √2 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి, √2x స్క్వేర్ మైనస్ √2xy ప్లస్ √2y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ 3xy మైనస్ 3y స్క్వేర్
ఇది కనుక చూసుకున్నట్లయితే -√2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -√2 ఇంటూ వై స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +2√2 XY అవుతుంది అనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే =0, ఎందుకంటే ఈ √2 మల్టిపుల్ ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి ఇటువైపు వెళ్తే మల్టిపుల్ అవుతుంది. √2 ఇంటూ 0 అవుతుంది అనమాట. సో ఇది మనకు వచ్చిందన్నమాట. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతుంది ఒకసారి చూడండి. +√2 x² ఉంది, ఇక్కడ -√2 x² ఉంది అనమాట. ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే +√2 y² ఉంది, -√2 y² అనమాట. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే -3xy ఉంది, +3xy ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇది కనుక చూసుకున్నట్లయితే ఇది -√2xy, ఇది +2√2xy, అంటే √2లో నుంచి ఒక √2 కనుక తీసుకున్నట్లయితే ఒక √2 మిగులుతుంది అనమాట. అంటే మిగిలింది ఏంటంటే √2xy అనమాట. సో మన టోటల్గా చూసుకున్నట్లయితే 3x² మిగిలింది, -3y² మిగిలింది. ఈ 2√2లో నుంచి √2 కనుక తీసుకున్నట్లయితే √2 మిగిలింది కాబట్టి √2xy మిగిలింది అనమాట. సో మనకి ఫైనల్గా మిగిలింది ఏంటంటే చూడండి 3x² +√2xy -3y² = 0 అనమాట. దీన్ని కూడా చూసుకున్నట్లయితే ఇది ఏ రూపంలో ఉందంటే ఒకసారి చూడండి. ఇది ax² +2hxy +by² = 0 రూపంలో ఉందా లేదా అంటే ఇది మూల బిందువు గుండా పోయే సరళరేఖ యుగ్మ సమీకరణాన్ని సూచిస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చే సమీకరణం అనేది సమీకరణం 3 అనేది మూల బిందువు గుండా పోయే సరళరేఖ యుగ్మ సమీకరణాన్ని సూచిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏ ఎంత వచ్చింది మనకి? ఏ కనుక చూసుకున్నట్లయితే a = 3 వచ్చింది, 2h = √2 వచ్చింది. అదేవిధంగా b = ఎంత వచ్చిందంటే -3 వచ్చింది అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఒక ఫైనల్ క్వశ్చన్ అనమాట. చూడండి ఒకసారి. ఏ 3 వచ్చింది, 2h = √2 వచ్చింది, b = -3 వచ్చింది. రెండు రేఖల మధ్య కోణం ఏంటంటే cos θ = మాడ్యులస్ ఆఫ్ a + b / √a - b హోల్ స్క్వేర్ +4h² అనమాట. ఇది ఒక తీరం కింద కూడా తీరం కింద కూడా ఇవ్వడం జరిగింది. మాకి కోవిడ్ కారణంగా పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ సంబంధించి తీరం ఇవ్వడం జరగట్లేదు కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో మనకి యాంగిల్ కావాలి కాబట్టి మనం రాయాల్సి ఉంటుంది అనమాట. చూడండి cos θ = ఏమవుతుందంటే a + b / √a - b హోల్ స్క్వేర్ +4h² వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి ఈ a తెలుసు, b తెలుసు, h తెలుసు అనమాట. సో వాటిని మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏమవుతుంది ఇప్పుడు cos θ = ఏ విలువ ఎంత 3 అనమాట, ప్లస్ b విలువ ఎంత అంటే -3 డివైడెడ్ బై ఇక్కడ ఏమవుతుంది √3 -3 అంటే +3 అవుతుంది హోల్ స్క్వేర్ +2h హోల్ స్క్వేర్. ఇది 4h² ఏదైనా రాసుకోవచ్చు, 2h హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు అనమాట. అంటే 2h హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది √2 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఇక్కడ పైన 0 వచ్చింది అనమాట. 0/anything is 0 అనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే 0 వచ్చింది అనమాట. cos θ = 0 వచ్చింది. cos θ = 0 వచ్చింది. θ ఎంత అవుతుంది అప్పుడు cos θ = 0ని ఏ విధంగా రాసుకోవచ్చు cos π/2 అని రాసుకోవచ్చు అనమాట. ఇరువైపులా కాస్ ఉన్నట్లయితే కాస్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. అలాగని క్యాన్సిల్ చేసేయకండి అనమాట. ఇది ట్రిగ్నోమెట్రిక్ రూల్స్ ప్రకారం ఏంటంటే cos θ = 0 వచ్చినప్పుడు ఈ 0 అనేది కాస్ యొక్క ఏ వాల్యూకి సమానం అయితే ఆ వాల్యూని రాసి, అంటే cos θ = cos π/2 అని రాసి నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే కాస్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కానీ క్యాన్సిల్ చేయకూడదు అనమాట. అప్పుడు కనుక చూసుకున్నట్లయితే θ విలువ ఎంత వచ్చింది π/2 అనమాట, ఆర్ 90 degrees అనమాట. సో మనకి వచ్చే కోణం ఎంత వచ్చిందంటే 90 degrees వచ్చింది అనమాట. మనకి లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఏమొచ్చింది, ఈ వచ్చే మూల బిందుకు కలిపే రెండు సరళ రేఖలు
పరస్పరం లంబంగా చూడండి, ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అనమాట. పరస్పరం లంబంగా ఉంటాయని మనం ప్రూఫ్ చేయడం జరిగిందన్నమాట. కంక్లూజన్ ఏం రాస్తామంటే హెన్స్ ప్రూవ్డ్ అని రాసిస్తే సరిపోతుంది అన్నమాట. హెన్స్ ప్రూవ్డ్ అని రాసిస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో లెక్క అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ సెక్షన్ సంబంధించి ప్రతి ఒక్క సమ్ కూడా ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా గమనించి ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సమ్ మనం చూద్దాం.